80,619 అంటే 80,600 ఉంది. దిస్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కాల్స్, రైట్ సైడ్ ఇవన్నీ పుట్స్. సో 80,600 కంటే తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఉన్నవన్నీ కూడా వీటన్నిటిని ఇందామని కాల్స్ అని. అట్లాగే 80,600 కన్నా ఎక్కువ ఉన్న పుట్స్ని ఇందామని పుట్స్ అంట. సో వీటిని బ్రౌనిష్ కలర్లో చూపించడం జరిగింది. అట్లాగే ఈ 80,600 కంటే ఎక్కువ ఉన్న కాల్స్ని అవుట్ ఆఫ్ మనీ అంట. అలాగే 80,600 కంటే తక్కువ ఉన్న పుట్స్ అన్ని అవుట్ ఆఫ్ మనీ అవుతాయి ఆటోమేటిక్. సో ఇన్ ద మనీ 80,600 ఎట్ ద మనీ, అండ్ దానికంటే తక్కువ ఉంటే కాలు ఇన్ ద మనీ, ఎక్కువ ఉంటేనేమో పుట్టు ఇన్ ద మనీ. అట్లా కాకుండా 80,600 ప్రైస్ ఎట్ ద మనీ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్న కాల్స్ అన్ని అవుట్ ఆఫ్ మనీ. అట్లాగే పుట్స్కి వచ్చేసరికి 80,600 కంటే తక్కువ ఉన్న పుట్స్ అన్ని అవుట్ ఆఫ్ మనీ అవుతాయి. సో ఈరోజు ఎక్స్పైరీ 12 ఆగస్ట్ 25. సో 3:30 టైం కల్లా ఒకవేళ 80,600 దగ్గరే ఉంటే మార్కెట్ ఎట్ ద మనీ, ఆ ప్రైసెస్ వచ్చేసరికి 80,600 కంటే ఎక్కువ తక్కువ ఉందో ఆ ప్రైస్ వరకు వస్తాయి. సే ఫర్ ఇన్స్టెన్స్ 80,650 ఉందనుకోండి, అంటే పుట్ వాల్యూ 50 ఉంటుంది, కాల్ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఎల్టీపీ వచ్చేసరికి 130 ఉంది. ఇంకా ఈ 80,500 కాల్ వచ్చేసరికి 202 ఉంది. ఎందువల్ల అంటే ఇది ఇందామని, కాబట్టి ఈ 130 కంటే ఇంకొక 70 రూపీస్ ఎక్కువ ఉండి 202 దగ్గర ఉంది. దానికంటే ఇంకొంచెం 80,400కి వచ్చేసరికి 282, ఇంకొక 80 రూపీస్ పెరిగింది. అట్లాగే అవుట్ ఆఫ్ మనీస్కి వచ్చేసరికి, అవుట్ ఆఫ్ మనీ అంటే ఇవి వర్త్లెస్ ఇవి. సో 79, 49, 31 లైక్ దట్ ఈ వాల్యూ పెరుగుకుంటూ వెళ్ళేసరికి ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో 82,000 ఈరోజు మార్కెట్ వెళ్ళడం చాలా ఇంపాసిబుల్. సో దాని ఎల్టీపీ వచ్చేసరికి 2 రూపీస్ 15 పైసా ఉంది. ఇవి 0 అయిపోతాయి ఆటోమేటిక్గా. సో అట్లాగే కాల్స్ దగ్గరికి వచ్చేసరికి మార్కెట్ ఈరోజు ఈ 80,600 అరౌండ్ దగ్గర నుంచి 80,000కి రావడం ఇట్లా చాలా హైలీ ఇంపాసిబుల్. కాబట్టి 6 రూపీ 40 పైసా ఇవన్నీ 3:30 ఆ టైంకి ఇవన్నీ జీరోలు అయిపోతాయి. అట్లాగే ఇటువైపు కూడా జీరోస్ అయిపోతాయి. సో ఇన్ ద మనీ వాల్యూస్ ఆ మార్కెట్ వాల్యూని బట్టి అప్పటికి ఇవి కొద్ది వాల్యూస్ ఉంటాయి. సో ఇంక ఇక్కడ పీసీఆర్ పుట్ కాల్ రేషియో చూడడం ఎలాగా అంటే, ఇది ఇండేషియో ఉందా లేకపోతే డెసిషన్ ఏదైనా తీసుకోవచ్చా అనుకుంటే, టోటల్ ఓఐ ఇన్పుట్స్ వచ్చేసరికి 28 lakh ఉంది. అట్లాగే కాల్స్ దగ్గరికి వచ్చేసరికి 29 ఉంది. 29,76,000 అరౌండ్ 30 lakh. సో 28/30 lakh, 28 lakh/30 lakh అంటే ఇది అరౌండ్ వచ్చేసి 28/30 అరౌండ్ 0.93, అరౌండ్ 1 ఉంది. అరౌండ్ 1 అంటే ఇట్ ఈస్ ఇండిష్ యాజ్ పర్ మన పుట్ కాల్ రేషియో ప్రకారం. ఒకవేళ దీనికంటే తక్కువకుంటే అంటే అది 0.5 ఆ రేంజ్లో ఉంటే కనుక మార్కెట్ పెరుగుతుందని కాల్ సైడ్ మనం, లేకపోతే 1.6 ఆ రేంజ్లో ఉంటే కనుక అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది, పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోమను ఇది చెప్తుంది అన్నమాట. ఇలా ఉన్న మార్కెట్ అంటే ఇండెక్స్ అని తెలుసుకున్నాం కాబట్టి పుట్ కాల్ రేషియో దీని ప్రకారం ఓకే ఇది సెల్లర్స్ మార్కెట్ అవుతుంది అనమాట. అంటే ఈ అవుట్ ఆఫ్ మనీ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్టీపీస్ ఇవన్నీ జీరోస్ అయిపోతాయి.
సో ఈ ఎల్టీపీస్ పుట్ సైడ్వి ఇవి కూడా జీరోస్ అయిపోతాయి. సో ఎవరన్నా ఒకవేళ 80,900 వరకు వెళ్ళదు, లేకపోతే ఇక్కడ 80,300 వరకు వెళ్ళదు డౌన్ సైడ్ అనుకుంటే, ఇక్కడ 14.5 ప్రీమియం ఉంది, ఇక్కడ 80,000 వరకు వెళ్ళదు అనుకుంటే 18 రూపీస్ ఉంది. ఈచ్ ప్రీమియం దీని వాల్యూ వచ్చేసి 20 యూనిట్స్ కాబట్టి 18 పాయింట్స్, ఇటు ఒక 15 పాయింట్స్ కోసం ఎవరన్నా షార్ట్స్కి వెళ్తారా అన్నది అది ఒక సందేహం. ఒకవేళ వాళ్ళు ఎంత వరకు వెళ్ళదు డ్యామ్ షూర్ అనుకున్న వాల్యూస్ ఏవైతే ఉందో ఆ ప్రైసెస్ అక్కడ సేల్ చేయడం ద్వారా ఈ ప్రీమియమ్స్ని ఈజీగా గ్రాప్ చేస్తారు. సో ఇది సెల్లర్స్ మార్కెట్ అనమాట. ఇక్కడ వీటిల్లో సెల్ చేయడం ద్వారా వాళ్ళు డెఫినెట్గా ఆ ప్రీమియమ్స్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం 80,600 మార్కెట్ అటు ఇటు తిరుగుతూ 330 కల్లా 80,600 దగ్గరే ఉంది అంటే ఈ అవుట్ ఆఫ్ మనీ ప్రీమియమ్స్ అన్ని జీరో అయిపోతాయి అనుకుంటున్నాం. కాబట్టి ఓకే, ఇక్కడ చూడండి, ఒకవేళ 80,600 అలాగే ఉండిపోయినట్లయితే అటు ఇటు పెరిగి ఈ 72 రూపీస్ 80 రూపీస్ అయ్యి 82 రూపీస్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసి ఇట్లాగా ఇది జీరో అయిపోతుంది. అలాగే ఈ 66 రూపీస్ ఈ పైవన్నీ కూడా జీరోలు అయిపోతాయి. ఆఫ్ కోర్స్ నేను చెప్పేది పెద్ద ప్రీమియం ఏదైతే ఉందో అవి కూడా జీరోలు అయిపోతాయి. అంటే 66 రూపీస్ ఒక్కొక్క దానికి, అంటే 60 into 20 అరౌండ్ 1200. ఇక్కడ కూడా అదే వాల్యూల్లో వీళ్ళు గ్రాప్ చేసే అవకాశం ఉంది. సో ఈ ఆప్షన్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎక్స్పైరీ డే నాడు ఈ ప్రీమియమ్స్ అనే జీరోలకు వెళ్ళిపోతాయి. సో క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నా కూడా ఉండవు. క్యారీ ఫార్వర్డ్ ఎవరు చేయరు మ్యాక్సిమం, ఎందుకంటే ఇక్కడ థీటాడీకే ఉంటుంది. ఆ థీటాడీకే వల్ల కూడా ప్రైసెస్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఈ టైప్ ఆఫ్ మార్కెట్ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఈ 3 రూపీస్ ప్రీమియం అది అట్లా లేదు, నేను కొంచెం రిస్క్ తీసుకోగలను అనుకోండి, ఇక్కడ 1250 ఈ 81,100 మార్కెట్ అక్కడ వరకు వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశం లేదు. పోతే 1250 కదా పోయింది. అట్లాగే ఇక్కడ వచ్చేసి ఈ 80,200 ఎందుకంటే తగ్గదు. సో పోతే 10 రూపాయలు పోయింది అని వీటిని కొంటూ ఉంటారు. ఇక్కడ 20 into 10 అంటే ఒక 200 రూపీస్. అలాగే ఇక్కడ కూడా ఒక 200 చిల్లర, సో 240 సంథింగ్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఉద్దేశం వీటిని అవుట్ ఆఫ్ మనీ కాల్స్ పుట్స్ కొంటూ ఉంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ మార్కెట్ చివరిలో ఐదర్ డౌన్ సైడ్ కానీ ఆర్ అప్ సైడ్ కానీ వెళితే వీళ్ళ ఒకవేళ మార్కెట్ పెరిగింది అనుకోండి, ఈ 12 రూపీస్ 50 పైసా కాస్త ఏ 36 46 50 సమ్టైమ్స్ 100 200 అట్లాగే వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని గామా బ్లాస్ట్ అని అంటుంటారు. అట్లా ఐదర్ సైడ్ ఒకవేళ మార్కెట్ డౌన్ అయిపోయింది అనుకో, సడన్ గా డౌన్ అయ్యి 80,200 వరకు వెళ్ళిపోయింది, ఒక 400 పాయింట్స్ డౌన్ అయిపోయింది. ఈ 10 రూపీస్ ఇట్ విల్ షూట్ అప్ టు 100 or 150 లైక్ దట్. సో అట్లా వెళ్ళి, సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 10 100 అయినప్పుడు ఇతనికి 90 పాయింట్స్ వచ్చింది. అప్పుడు ఒక దాంట్లో 90లోంచి ఇక్కడ ఒక 12 ఇది పోయిన అతనికి ఇంకా 80 పాయింట్స్ మిగిలింది. అట్లాగే ఈ 1250 ఒకవేళ 100 150 అయిపోయింది అనుకోండి, ఈ 10 కదా జీరో అయింది, ఇది 100 or 150 అయింది, అంటే 90 to 140 పాయింట్స్ ఇతను ఇంకా ప్రాఫిట్లో ఉంటాడు. సో ఇటువంటి ఉద్దేశాలతోటి వీటిని కొంటూ ఉంటారు. బట్ ఇది కూడా వెరీ రిస్క్. ఇదేంటంటే జస్ట్ లైక్ లాటరీ టికెట్స్ కొనడం. అది జరిగితే వాళ్ళకి లక్ వస్తుంది, లేదంటే కనుక ఈ రెండు వైపులా కూడా జీరో అయిపోతుంది. సో మార్కెట్ అటు ఇటు కదలకుండా ఉంది అని అన్నాం అనుకోండి, 80,600 దగ్గర ఈవెన్ ఈ ప్రీమియమే 66 రూపీస్ ఇక్కడ జీరో అయిపోతుంది, అంటే ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 70 to 60 ఇది జీరో అయిపోతున్నాయి. అప్పుడు ఈ 1250 ఇది కూడా జీరో అయిపోతుంది, ఇవన్నీ కూడా జీరోస్కి వెళ్ళిపోతాయి. అప్పుడు వీళ్ళకి రెండు వైపులా కూడా లాస్ అనమాట. అరౌండ్ ఈ 200 సైడ్ 200 కాల్ సైడ్ అరౌండ్ 400 ఇతను లాస్ అవుతాడు.
దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లాటరీ టికెట్. ఒకవేళ ఆ లాటరీకి ఏదైనా విన్ అయితే కనుక అతనికి 1000 ఎంతో వచ్చే అవకాశం ఉంటుంది. సో 600 ప్రాఫిట్ అంటారు. దట్ ఈస్ ఆల్సో రిస్కీ థింగ్. డోంట్ గో ఫర్. It is only educational purpose for degree and PG students, not for any advice.